ఏంటి బన్నీ ఇలా చేస్తున్నావంటూ లైవ్లో రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి రేణుదేశాయ్ గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరుకున్నటువంటి క్రేజ్, ఈ పేరుకున్నటువంటి బజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప మూవీతో తనేంటో, తన యొక్క అద్భుతమైన ప్రతిభ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేలాగా తన యొక్క మంచి మనస్తత్వంతో ఆకట్టుకొని అందరి పేరిట ఎంతో మంచి ప్రశంసల్ని పొందుతూ ఉన్నాడు అల్లు అర్జున్. అయితే మరి అలాంటి అల్లు అర్జున్ కొన్ని రాజకీయ చిక్కుల్లో పడిపోయినట్లుగా మనందరికీ తెలిసిందే కదా. ఇక అదేంటంటే పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఘనంగా ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఏకంగా తన స్నేహితుడైనటువంటి వైసీపీ రవిశంకర్కి ఆయన ఎంతగానో సపోర్ట్ చేస్తూ ప్రచారాల్లో కూడా పాల్గొన్నాడు. దీంతో అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోయారు. అయితే మరి ఎట్టకేలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నెలకొంది ఎంతో మంచి భారీ విజయం సాధించారు. ఇక ఈ నేపథ్యంలోనే బన్నీపై ఎంతో మంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారట. బన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోయినా ఆయన గెలుపు ఆగలేదు అంటూ చెప్పుకు వస్తున్నారట. అయితే మరి ఈ విషయంపై రేణుదేశాయ్ స్పందించిందట. ఆమె మాట్లాడుతూ, బన్నీ ఇలా వైసీపీ రవికి సపోర్ట్ చేస్తాడని మేము ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు, కానీ దానికంటూ కొన్ని ప్రధానమైన కారణాలు ఉండొచ్చు. బన్నీ పైకి అలా చెప్పినప్పటికీ తన మనసులోని అర్థం ఏంటో మా అందరికీ తెలుసు. కాబట్టి బన్నీ నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు నాకు అర్థమైపోయింది అంటూ, ఏం చేసినా కానీ ఎలా చేసినా కానీ అల్లు అర్జున్ మంచి కోసమే ఆలోచిస్తాడు అంటూ రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసిందట. మరి రేణుదేశాయ్ అల్లు అర్జున్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త వైరల్గా మారుతూ ఉన్నాయి నెట్టింట.